తెలంగాణ కేబినెట్ సమావేశంపై తర్జన భర్జన జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండడంతో కేబినెట్ మీటింగ్ పెట్టాలా వద్దనే అంశంపై ఆలోచనలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ రోజు కులగణను సర్వేకు ఆమోదం తెలపనుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ పెట్టాలని భావించారు. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 5 లేదా 7వ తేదీన కేబినెట్ నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలోని సుమారు 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం కేబినెట్ నిర్వహించవచ్చా లేదా అనే విషయానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గతంలో ఎంపీ ఎలక్షన్ల సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆ నేపథ్యంలో కొన్ని అంశాలకు పరిధి లోబడి మాత్రమే కేబినెట్ నిర్వహించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండేందుకు ముందస్తుగా ఒక లేఖ రాయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5 లేదా 7వ తేదీన సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీకి చూసుకున్నట్లయితే అసెంబ్లీని ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అది సుమారుగా ఫిబ్రవరి 7వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించి ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో సామాజిక సర్వే అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఈ సర్వే రిపోర్ట్ ను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర వివిధ శాఖల అధికారులు కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి దగ్గరికి రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే కేబినెట్ లో పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. దీనికి ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ సర్వే రిపోర్ట్ ను కూడా అందజేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈ రిపోర్ట్ పూర్తయిన తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఒక స్పష్టత వస్తుంది. అంతేకాకుండా హైకోర్టుకు కూడా ఈ నివేదిక అందజేయాల్సింది ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.